అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. దేశంలో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాని మోదీకి తన పదవీ కాలంలో ఇదే చివరి బడ్జెట్ సమావేశం కానుంది. దాంతోపాటుగా 17వ లోక్సభకు సంబంధించి కూడా ఇవే చివరి సమావేశాలు అవనున్నాయి. నేటి నుండి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు నూతన పార్లమెంటు భవనంలో మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో మోదీ ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందని సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. నేటి నుంచి నూతన పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సంవత్సరమే లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నేటి నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే ప్రస్తుత సమావేశాల్లో మోదీ ప్రభుత్వం 19 బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగిన శీతాకాల సమావేశాల్లో లోక్సభ రాజ్యసభల్లో కలిపి 146 ఎంపీలను సస్పెండ్ చేయగా వారిలో 132 మందిపై దీన్ని ఆ సెషన్ వరకే పరిమితం చేశారు స్పీకర్. మిగతా 14 మందిలో 11 మంది రాజ్యసభ సభ్యులు, 3 లోక్సభ సభ్యులు ఉన్నారు. అనంతరం ఆ 14 మంది సభ్యుల కేసును ఉభయ సభల ప్రివిలేజ్ కమిటీలకు పంపగా జనవరి 12న లోక్సభ ప్రివిలేజ్ కమిటీ 3 లోక్సభ సభ్యులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయగా రాజ్యసభకు చెందిన ప్రివిలేజ్ కమిటీ నిన్న మిగతా 11 మంది సభ్యులపై సస్పెన్షన్ను ఎత్తివేసింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రతి సమస్యపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సభ్యులందరూ ఈ సమావేశాల్లో పాల్గొనాలని హితవు పలికారు. అయితే కేంద్రం తాజాగా ప్రవేశపెట్టే బడ్జెట్లో పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఎకరానికి గతంలో ఉన్న 6,000 కాస్త ఇప్పుడు 9,000 చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.